హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇది నేను సెకండ్ టైం టమోటా పంట అయితే చేసినాను. దీనికి ఒక 25 to 28 days అయ్యింది. చాలా లేట్ అయిపోయింది. ఇట్లా కట్లు నాటి తంగూస్ లాగి పురి కట్టించిండాల్సింది. బట్ వర్షాల వల్ల ఇవి ఫుల్ పడిపోయినాయి కిందకి. అక్కడైతే ఫస్ట్ పంట చేసినాను, అది ఆల్మోస్ట్ వస్తూ ఉంది, అది ఓకే. బట్ ఇది అయితే పంట బాగా వచ్చింది, కానీ పూత పిండి అన్నీ వచ్చేస్తాయి. దీనికి ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా వదలలేదు, నేను సిఎన్ మాత్రమే వదిలినాను. ముడత అయితే అక్కడక్కడ ఉంది. ఫస్ట్ దీన్ని అయితే పురి కట్టించేసి తర్వాత దీన్ని ఏమైనా చేయాలి. ఈ వర్షాల వల్ల ఫుల్ గడ్డి కూడా ఎక్కువ వస్తుంది. ఫస్ట్లో అది నాటినప్పుడు ఫుల్ ఎండలు ఉండే, ఎక్కువ వర్షం ఏం పడలేదు కాబట్టి రాలేదు. ఇది నాటినాక కొన్ని రోజులకి వర్షం వచ్చింది, అందుకు గడ్డి ఎక్కువ వస్తుంది. కసువు మందు కూడా కొట్టించిన ఒక్కసారి, బట్ మళ్ళీ కూడా ఇట్లా మొదల్లో అంతా కసువు వచ్చేస్తే ఇవి పెరగవు కదా, చిన్నగానే ఉంటాయి చెట్లు. ఇది మళ్ళీ పోయిండే దగ్గర నాటిండే చెట్లు. ఇదైతే చూడండి దీన్ని ఇట్లా ఎత్తి కట్టాలి. దీన్ని మంచిగా వచ్చింది పంట అయితే, కాకపోతే లేట్ అయిపోయింది నాటిపించడం. అండ్ వర్కర్స్ కూడా దొరికే చాలా కష్టమవుతుంది ఈ టైంలో. ఇవి చూడండి, ఇవి ముళ్ళులు చెట్లు, ఇవంతా మొదల్లో వచ్చేస్తే దానికి వదిలే ఫర్టిలైజర్స్ అంతా ఇవి తీసుకుంటాయి అన్నమాట. చూడండి గడ్డి అంతా. అట్లా చాలా చోట్ల మొత్తం మొదల్లో అంతా వచ్చేసింది. ఇట్లా కాలువల్లో ఫుల్ ఇట్లా ఇటు సైడ్ అటు సైడ్ పడిపోయినాయి. ఇటు సైడ్ గాలి వస్తే వర్షం వచ్చినప్పుడు మొత్తం అటు సైడ్ పడిపోయినాయి. అప్పటి నుంచి అలానే ఉన్నాయి అవి. ఇంక ఇవన్నీ నీట్గా నాటిపించేసి పురి కట్టిపించేసి తర్వాత పెస్టిసైడ్స్ అయినా లేకపోతే ఈ కసువు మందు అయినా ఏదైనా దీనికి ఫర్టిలైజర్ వదలాలన్నా ఇవన్నీ ఏది చేయాలన్నా ఫస్ట్ ఇది కట్టిపించాలి, లేకపోతే చాలా కష్టము. ఈ కసువు మందు కొడితే ఈ కాలువలో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి చచ్చిపోతాయి ఫస్ట్. కసువు ఎట్లన్నాయి మళ్ళీ. ఇదిగోండి ఇక్కడ ముడత వచ్చింది. నేను 5-6 చెట్లు అయితే చూసినా ఇట్లా ముడత వచ్చిండేది. సో దానికి ముడతకి ఇవంతా ఇది ఎందుకు ఇట్లా అయిపోయిందో తెలీదు, అడగాల. ఓవరాల్గా అయితే పంట బాగుంది, కాకపోతే లేట్ అయింది దీనికి కట్లు నాటించడం, పురి కట్టించడం. పూత అంతా కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.